చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, గ్రహాంతర జీవుల గందరగోళం మనుషుల అంశం పేరు మరొకసారి అండి. గ్రహాంతర జీవుల గందరగోళం మనుషుల. ప్రియమైన దేవుని పిల్లారా, మనం నివసిస్తున్న భూమి అనే గ్రహం కాక ఇతర గ్రహాలలో ఎక్కడైనా జీవరాశి ఉన్నది అని మన శాస్త్రవేత్తలు చాలా సంవత్సరాలుగా నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. భూమి మీదనే కాకుండా మిగిలిన గ్రహాలలో కూడా జీవజాలం ఉందని, కేవలం జీవజాలమే కాకుండా భూమి మీద మనిషి ఆవిర్భావం ఎలా జరిగిందో అలాగే గ్రహాలలో కూడా జీవజాలం ఉంది అని అనేక వార్తాపత్రికల్లో వార్తలు రావటం కూడా జరిగిందండి. గ్రహాలలో ఉన్నవారు మనుషుల కంటే తెలివైన వారని, భూమి మీద మనుషుల కంటే ఉన్నతమైన స్థాయి కలవారని ఇలాంటి అపోహలు మన న్యూస్ మీడియా వార్తాపత్రికల్లో కూడా కనబడుతూనే ఉన్నాయి. ఇక టీవీ ఛానల్స్లో కూడా గ్రహాంతర జీవుల కొన్ని కథలు కూడా వచ్చాయండి. అలాగే అక్కడక్కడ సెల్ ఫోన్లో కూడా గ్రహాంతర జీవులను చిత్రీకరించి కూడా మనకి యూట్యూబ్లో కొన్ని వీడియోలు కూడా చూపిస్తూ ఉన్నారు. మిగిలిన గ్రహాల నుండి గ్రహాంతర వాసులు అప్పుడప్పుడు భూమి మీదకి వచ్చి వాతావరణాన్ని పరిశీలించి వెళ్ళిపోతున్నాయి అని కూడా మాట్లాడుతూనే ఉన్నారండి. ఇది ఎంతవరకు వాస్తవమో మనం ఆలోచించాలి. ఇక వీటన్నిటితో పాటు అమెరికా దేశంలో కాలిఫోర్నియాలో నాసా సంస్థ కూడా గ్రహాంతర జీవులను గూర్చి పరిశోధనలు చేస్తూ గ్రహాంతరాలలో జీవజాలం ఉందని, ఒకవేళ వాటితో మనం స్నేహం చేస్తే ఎంతో అపారమైన టెక్నాలజీ పొందవచ్చనే వార్తలు కూడా ఆ నాసా వాళ్ళు కూడా ప్రచురం చేస్తూనే ఉన్నారండి. ఇక ప్రపంచ శాస్త్రవేత్తలు భూమి మీద ఉన్న మనుషుల గురించి ఆలోచించటం మానేసి గ్రహాలలో జీవుల కొరకు పరిశోధనల పేరట కొన్ని కోట్ల రూపాయల ధనాన్ని హెచ్చిస్తూనే ఉన్నారు. మరి ఈ మాటల ద్వారా గ్రహాలలో జీవి ఉన్నదని అనేక మంది నోట మనం వింటూనే ఉన్నామండి. ఇకపోతే క్రైస్తవ బోధకులు కూడా దీన్ని సమర్థిస్తూ కొన్ని టీవీ ఛానల్స్లో అనేక మంది సేవకులు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, గ్రహాంతరాలలో జీవరాశులు ఉన్నాయని, గ్రహాంతరాలలో జీవరాశులు లేకపోతే దేవుడు ఈ భూమిని మాత్రమే చేసి ఉండాలి, కానీ కొన్ని గ్రహాలు ఉన్నాయి కదా, ఆ గ్రహాల్లో ఎలాంటి జీవరాశులు ఉన్నాయని మరి కొంతమంది బోధకులు కూడా కొన్ని టీవీ ఛానల్స్లో మాట్లాడుతూ ఉన్నారు. మరి భూమితో పాటు గ్రహాలను కూడా ఎందుకు నిర్మించాడంటే, అక్కడ కూడా మనుషుల్లాంటి సంతతి ఉందని, దానిని బైబిల్ కూడా సమర్థిస్తుందని అనేక మంది బోధకులు చెప్పటం కూడా కొన్ని సందర్భాల్లో మనం వింటూనే ఉన్నాం. మరి శాస్త్రవేత్తలు ఏవో పరిశోధనలు చేస్తున్నప్పుడు వాటిని సమర్థిస్తూ బైబిల్లో కూడా ఎలాంటి సందర్భాలు ఉన్నాయని చెప్పటం, మరి బైబిల్కి వ్యతిరేకమైనటువంటి బోధని మనమంతా కూడా అలాంటి వారికి తెలియచేయాలండి. మరి గ్రహాలలో జీవి ఉందని మరి కొంతమంది చెప్పినటువంటి సందర్భాన్ని మనం ఆలోచిస్తే, ఏదెను తోటలో ఆదాము తప్పు చేసిన తర్వాత, ఆదామును తోట నుండి బయటకు గెంటి వేసిన తర్వాత ఆదాము వ్యవసాయం చేశాడండి. అసలు వ్యవసాయం ఆదాముకు నేర్పింది ఎవరు? ఆనాడున్నది ఆదాము అవలే కదా.
మరి వ్యవసాయాన్ని ఆదాము గారికి ఎవరు నేర్పారు? అప్పటి వరకు ఏదేను తోటలో ఉన్నాడు కదా, మరి అతనికి వ్యవసాయం చేయటం ఎలా వచ్చండి అనేటువంటి ప్రశ్నలు అనేక మందిలో వచ్చాయి. మరి బయటకు వచ్చిన తర్వాత మరి పంటలు పండించుకొని తినడం అనేది ఎవరు నేర్పించారని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి అప్పటి వరకు పంటలు పండించని ఆదాముకి పంటలు పండించే టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు నేర్పారు అనేటువంటి ఆలోచనలో ఆనాడు ఉన్నటువంటి సమాజానికి మరి కొంతమందిలో ఇలాంటి ఆలోచనలు వచ్చాయండి. మరి టెక్నాలజీ ఎవరిదో కాదు, మిగిలిన గ్రహాలలో ఉన్నవారు వచ్చి ఆదాము గారికి నేర్పించారని మాట్లాడుతూ ఉన్నారండి. ఏమండి, ఈ మాటలు మనందరికీ చాలా హాస్యాస్పదంగా కూడా అనిపించవచ్చు. ఆదాము గారికి వ్యవసాయం నేర్పించాలి అంటే మన గ్రహంలో కాకుండా వేరే గ్రహాల నుంచి వచ్చి వాళ్ళ టెక్నాలజీని ఉపయోగించి ఆదాము గారికి నేర్పించారు, అందుకని ఆదాము గారు వ్యవసాయం చేశారు అన్నట్లుగా మరి కొంతమంది బోధకులు కూడా మాట్లాడటం మనం అనేక ఛానల్స్లో వింటూనే ఉన్నాం. ఏమంటే ఒక మాట మనం ఆలోచిస్తే, ఆదాము గారిని దేవుడు యవన వయసులో చేశాడు. యవన వయసులో చేసినటువంటి ఆదాము గారికి నీళ్లు తాగాలని ఎలా తెలుసండి? పండ్లు తినాలని ఎలా తెలుసండి? నిద్ర పోవాలని ఎలా తెలుసు చెప్పండి? అంటే కనీసం ఆదాము గారి పనులు ఆదాము గారు చేసుకోవాలి. నీళ్లు తాగాలని, పండ్లు తినాలని, నిద్రపోవాలని, ఇంకా మరికొన్ని కార్యక్రమాలు చేయాలని మరి ఎవరు నేర్పించారు చెప్పండి? ఆ ఏదోని తోటలో ఉన్నప్పుడు మరి అప్పుడు ఏ గ్రహాంతర వాసులు వచ్చి వాళ్ళ టెక్నాలజీని ఉపయోగించి ఆదాము గారికి నేర్పించి వెళ్ళాయి చెప్పండి? అంటే మనుషులు రకరకాలుగా సమాజంలో మాట్లాడుతూ ఉన్నారు. ప్రపంచములు దేవుని మాట వలన నిర్మాణమైనవనే మాట తీసుకొని ప్రపంచాలంటే ఇలాంటివి చాలా ఉన్నవి, వాటన్నిటి మీదను దేవుని కుమారులు ఉన్నారని చెప్తూ ఒక బోధకుడు మరి శుభవార్త ఛానల్లో కూడా మాట్లాడటం జరిగిందండి. ఏమంటే ప్రపంచములు అనేసరికి వీళ్ళు ఎలాంటి ప్రపంచాలే, భూమి మీద ఉన్నటువంటి ప్రపంచాలే వేరే గ్రహాల్లో ఉన్నాయని కూడా కొంతమంది భ్రమపడిపోతూ ఉన్నారండి. ప్రపంచములంటే జంతు ప్రపంచము, పక్షి ప్రపంచము, మనుషుల ప్రపంచము, జలచరాల ప్రపంచం, ఇలా అనేక రకాల ప్రపంచాలు ఈ భూమి మీద ఉన్నాయండి. కానీ ప్రపంచం అనేసరికి వీళ్ళు గ్రహాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఒకవైపు శాస్త్రవేత్త, మరొక వైపు క్రైస్తవ బోధకులు కూడా సత్యానికి విరుద్ధమైన మాటలను ప్రకటిస్తున్నట్లు బైబిల్ను బట్టి మనం చెప్పగలమండి. ఎందుకంటే పరిశోధన అనే పదం బైబిల్కే సొంతమైనది. మరి బైబిల్ పట్ల పరిశోధన లేకపోవటం వల్ల ప్రకృతిని పరిశీలించిన వారు కూడా అదే చెప్తూ ఉన్నారు. అంటే బైబిల్ పరిశీలించని వారు కూడా అదే చెప్తూ ఉన్నారండి. ఇక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే అది నిజమై ఉంటుంది అని క్రైస్తవ బోధకులు కూడా వారిని సమర్థిస్తూ ఉన్నారు. మరి కారణం అనేక రకాలుగా మనం పరిశీలించి నిజాన్ని నిరూపించటమే పరిశీలనకు ఉన్నటువంటి అర్థం అని మనం గ్రహించుకోవాలండి. మరి ఈరోజు సమాజానికి పరిశోధన పూర్వకమైనటువంటి బోధ అనేది ఉండాలి మన అందరిలో కూడా. ఏమంటే బైబిల్ మనం అందరం చదువుతున్నామంటే ఏదో అవసరానికి బైబిల్ చదవకుండా పరిశోధనతో బైబిల్ చదివితే దేవుని మహాజ్ఞానం ఏంటో మనకు కూడా అర్థమవుతుంది. మనమేమో అవసరానికి సందర్భాలను బట్టి మాత్రమే చదువుకుంటాం కాబట్టి దేవుని జ్ఞానం అనేది మనకంతా తెలియదండి. కాబట్టి ఈరోజు సమాజానికి కంపల్సరీగా పరిశోధన పూర్వకమైనటువంటి బోధ అనేది అందరికీ అవసరమేనండి. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని మరి పరిశోధనగానే మనం చదవాలి. ఎవరో చెప్పింది మనం నమ్మకుండా మరి ఈ అంశం గురించి బైబిల్లో ఏమి రాయబడి ఉందని మనం పరిశీలన చేస్తే మరి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా దేవుడు ఎలా చక్కగా మన అందరి కోసం ఏర్పాటు చేశాడు, దేవుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు, మరి ప్రకృతిలోనికి మానవ ఆవిర్భావం జరిగినప్పుడు మరి కేవలం మనిషి కొరకే ఇవన్నీ కలిగిస్తున్నానని చెప్పినప్పుడు భూమి మీద తప్ప మరెక్కడ జీవజాలం ఉండే అవకాశం లేదనేటువంటి వాదనే మరి బైబిల్ అనేది సమర్థిస్తూ ఉంది.
మరి అలాంటప్పుడు బైబిల్లోకి వెళ్ళి ఒక చక్కటి వాక్యాన్ని మనం పరిశీలన చేస్తేనండి, దేవుడు ఏమని చెప్తున్నాడో చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది ఎందంటే ప్రారంభ కాలమందు దేవుడు అనేటువంటి మహాశక్తి భూమిని ఆకాశమును సృజించను అంటే ఆయన పని చేశాడండి. అంటే తన సృష్టి కార్యక్రమాన్ని ఒక్క మాటలో దేవుడు మాట్లాడుతూ భూమికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎంతో గొప్పగా ఇక్కడ మనకు కనిపిస్తుందండి. ఆది యందు దేవుడు భూమిని ఆకాశములను కూడా సృజించెను. ఇక గ్రహాల ప్రస్తావన మనకి ఇక్కడ కనిపించడం లేదండి. భూమి కూడా గ్రహమే, ఇక మిగతా గ్రహాల ప్రస్తావన అనేది ఇక్కడ మనకి కనిపించడం లేదు. అంటే భూమి గురించి ప్రత్యేకంగా దేవుడు రాయించడం మనకి ఇక్కడ కనపడుతుంది. మరి ఇక్కడే కాకుండా బైబిల్లో భూమికి ఇవ్వబడిన స్థానాన్ని గురించి మనం ఆలోచించగలిగితే మిగిలిన గ్రహాల కొరకు ఎక్కువగా దేవుడు ఎక్కడా కూడా రాయించలేదండి. మరి భూమిని గురించి దేవుడు ఎందుకు శ్రద్ధ తీసుకున్నాడంటే భూమి మీదకు రాబోయే వారు ఎవరో ఉన్నారు అని దేవునికి అనాది సంకల్పం, ఆలోచన ఉందండి. మరి ఈరోజు మనిషి గ్రహాల గురించి ఆలోచిస్తూ అక్కడ ఎవరో ఉన్నారని అనుకుంటున్నారు. దేవుడు ప్రారంభం నుండి ఈ భూమిపై చూపినటువంటి శ్రద్ధ చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. ఎందుకంటే భూమి మీద తన పిల్లలు ఉండాలనేటువంటి ఆలోచనతో దేవుడు భూమిని తయారు చేశాడండి. ఏమంటే శాస్త్రవేత్తలు ఒకప్పుడు గ్రహాలు 9 అని మాట్లాడారు. ఆ తర్వాత ప్లూటో గ్రహం కాదు, అది మరుగుజ్జు గ్రహం అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం గ్రహాల సంఖ్య ఎంత అంటే 8 గ్రహాలని మాత్రమే చెప్పాలండి. అయితే భూమి మీద తన పిల్లలు ఉండాలనేటువంటి ఆలోచనతో దేవుడు భూమిని తయారు చేశాడు. ఆదికాండము 1వ అధ్యాయము 9, 10 వచనాలు చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 9 నుంచి మనం చూద్దామండి. దేవుడు ఆకాశము కిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల అనగా భూమి కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. ఏమంటే ఇక్కడ కూడా భూమి గురించే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి గ్రహాల ప్రస్తావన ఎందుకు కనబడటం లేదంటే భూమి మీద మాత్రమే తన పిల్లలు ఉండాలి. మనిషికి కావలసినవన్నీ కూడండి భూమిపైనే దేవుడు మన అందరి కొరకు ఏర్పాటు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక 11వ వచనం చూడండి. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కానీ పలుకగా ఆ ప్రకారమాయెను. అంటే భూమి మీద దేవుడు ఈ ఏర్పాట్లన్నీ కూడా ప్రారంభించాడండి తన పిల్లల కొరకు. పచ్చదనం అనేది ఏ గ్రహాల్లో కూడా లేదు. ఒకవేళ శాస్త్రవేత్తలు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ప్రయోగాలు చేసినా సరే పచ్చదనం అనేదండి ఏ గ్రహంలో కూడా కనిపించదు. పచ్చదనం అనేది భూగ్రహంలో మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు భూమి మొలిపించాలని పలికాడండి. కాబట్టి భూమి మీదనే ఈ పచ్చదనం అనేది మనకి కనిపిస్తుంది. ఇకపోతే భూమికి ఉపగ్రహమైన చంద్రమండలంలోనికి వెళ్ళిన ఏంటంటే అక్కడ చౌడు నేల తప్ప పచ్చదనం అనేది ఏది కూడా ఉండదండి. చౌడు నేల అంటే సరిగ్గా పంటలు పండనటువంటి నేలలండి చౌడు నేల అంటే. ఇక మిగిలిన గ్రహాల్లోనికి వెళ్ళిన భూమి మీద ఉన్నటువంటి పచ్చదనం మరెక్కడ కూడా మనకు కనిపించదండి. మనిషికి నివాస యోగ్యమైన భూగోళం మీద మాత్రమే మనిషికి కావలసిన సౌకర్యాలన్నీ కూడా దేవుడు మన అందరి కొరకు ఏర్పాటు చేశాడు. ఇక సముద్రాలు కూడా భూమి మీదనే ఉన్నాయి. మిగిలిన గ్రహాలలో జీవరాశులు ఉన్నాయని మరి అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ ఏవో చారలు కనబడ్డాయని అవి నీళ్ళై ఉండవచ్చని కూడా వాళ్ళు అపోహపడుతూనే ఉన్నారండి. ఇక భూమి మీద దేవుడు ఆరిన నేలను కలిగించాడు.
వెంటనే సముద్రాలు కూడా కలిగించిన తర్వాత ఆరిన నేలపై పచ్చదనాన్ని దేవుడు కలిగించాడండి. అంటే భూమిని దేవుడు మనుషులకు నివాస యోగ్యమైన గోళంగా దేవుడు తయారు చేశాడండి. మరి ఈ భూమి మీదకు మనం రావాలి అని సకల సౌకర్యాలను కూడా దేవుడు మన అందరి కొరకు భూమిపైనే పెట్టాడు. ఇక రాత్రి కానీ పగలు కానీ ఆలోచిస్తే ఏదైతే నా పిల్లలకు అవసరమో, నా పిల్లలకు ఏ లోటు లేకుండా తినడానికి కానీ, అనుభవించడానికి కానీ, రకరకాల రుచులు చూడటానికి కానీ, అన్ని విషయాలలో నా పిల్లలకి ఏది కూడా కొదువ ఉండకూడదు. అది కూడా వాళ్ళు బ్రతుకు సంవత్సరాలు అన్నీ కూడా వాళ్ళకి ఏది కూడా లోటు ఉండకూడదు, అది భూమి ఇవ్వాలి అని దేవుడు చక్కగా భూమిని ఏర్పాటు చేశాడండి. ఈ భూమిపైన రాత్రి పగలు కూడా ఏర్పాటు చేశాడు. అదే మొదటి అధ్యాయం ఆదికాండము 14-15 వచనాలు కూడా చూడండి. 14-15 వచనాలు. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకై అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. ఏమంటే రాత్రి పగలనేది భూమి మీద వెలిగించడానికని దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడండి. మరి మిగిలిన గ్రహాలకు మాత్రం రాత్రి పగలన్నటువంటి మాట మరి భూమికి దేవుడు వాడినట్లు మిగిలిన గ్రహాలు కూడా రాత్రులు ఉండాలి, పగలు ఉండాలని మాత్రం దేవుడు చెప్పలేదండి. ఏమంటే సూర్యుడు ఉదయించాలి, అస్తమించాలి, చంద్రుడు రావాలి, వెళ్ళిపోవాలి. మరి భూమి మీద వెలుగిచ్చుటకు అన్నాడు కానీ మిగిలిన గ్రహాల ప్రస్తావనే మరి దేవుడు వాటి గురించి మాట్లాడటం లేదండి. అయితే వృక్ష సంపద కానీ, జంతు సంపద కానీ అన్నీ భూమి మీదనే మనకి కనిపిస్తున్నట్లుగా మనకి దేవుని మాటల్లో అర్థమవుతుంది. అయితే నేడు సమాజంలో మనుషులు గ్రహాలలో జీవులు ఉన్నాయని అనుకోవటం కూడా చాలా అపోహ అండి. ఎందుకంటే బైబిల్ మొత్తాన్ని మనం పరిశీలిస్తే దేవుడు భూమి మీదనే సకల సౌకర్యాలు కలిగించినట్లు మనకు కనబడుతుంది. మరి గ్రహాల్లో మానవ మనుగడ అనేది అసాధ్యమండి. మరి బైబిల్లో దేవుడు భూమికి ఇచ్చిన స్థానం అనేది చాలా ప్రత్యేకమైన స్థానం. మరి తన పిల్లలైనటువంటి మనము ఈ భూమి మీద దేవుని చిత్త ప్రకారం బ్రతకాలని దేవుడు ఎప్పుడూ కోరుకున్నాడు. మరి దేవుని ఉద్దేశం ఏంటో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల వరకు చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి చూద్దామండి. ఎట్లనగా తన ప్రియుని యందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎడల పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడండి. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిలో మనలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే దేవుడు మనలను యేసుక్రీస్తు వారి ద్వారా కావాలని అనుకున్నాడండి. ఎందుకంటే నాకు ఒక్కనే కుమారుడు కాదు, నాకు ఇంకా చాలామంది కుమారులు కావాలి. వాళ్ళ భూమి మీద నేను పుట్టించాలి, వాళ్ళందరికీ ఒక పరిమిత కాలం ఇవ్వాలి, ఆ కాలంలో నన్ను గురించి తెలుసుకోవాలి, అనేక మందికి చెప్పాలి, వారి కొరకు నేను ఏర్పాటు చేసిన పరలోకానికి రావాలి అని దేవుడు ఇప్పుడు కలలు కన్నాడండి. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునుపే భూమిని దాని మీద సౌకర్యాలు చేయక మునుపు మనం కావాలనేటువంటి కోరిక కలిగి ఇవన్నీ కూడా చేసి చివరికి యేసుక్రీస్తు వారిని కూడా మనందరి కొరకండి భూమిపైకి పంపించారు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం చూడండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరచెను, నివాస స్థలమగునట్లు
దానిని సృజించెను. ఏమంటే దేవుడు భూమిని కలుగజేసి సిద్ధపరిచాడండి. ఇక్కడ కూడా భూమి గురించే మాట్లాడటం జరుగుతుంది కానీ మిగతా గ్రహాల గురించి మాట్లాడటం లేదండి. అంటే భూమిని నివాస స్థలమగునట్లు మన అందరి కొరకు సృజించాడండి. ఏమంటే చెట్లు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, జలచరాలు కానీ, సముద్రాలు కానీ, మనుషులు కానీ, ఏమంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి నివాస స్థలాలు, ఏమంటే ఇండ్లు కానీ, ఇవన్నీ కూడా భూమిపైనే ఉన్నాయండి. అంటే మనకి దేవుడు భూమిని ఒక నివాస స్థలంగా ఉంచాడు. అంటే పంటలు పండించుకోవడానికి, మొక్కలు నాటుకోవడానికి, ఇవన్నీ చేయడానికండి దేవుడు మనకి నివాస స్థలంగా భూమి అనేటువంటి గ్రహాన్ని ఇచ్చాడు. మరి మిగిలిన గ్రహాలు ఏవి కూడా నివసించడానికి అవకాశం లేనటువంటి గ్రహాలండి. మరి భూమి మాత్రమే నివాస స్థలమైనదిగా మరి భూమిని దేవుడు సిద్ధపరిచాడు. ఎందుకంటే ఈ భూమి మీద మనకు కావలసినవన్నీ కూడా దేవుడు పెట్టాడండి. ఈ భూమి మీద రాత్రి పగలు, మైదానాలు, పీఠభూములు, జలపాతాలు, సెలయేర్లు, సముద్రాలు, నదులు, అందమైన ప్రదేశాలు అన్నీ కూడా భూమి మీదే దేవుడు మనందరి కొరకు ఏర్పాటు చేశాడు. మరి భూమి మీద బ్రతకడానికి అన్నీ దేవుడు మనకి కలిగించి భూమి మీద ఆహారం కూడా మనకి ఇచ్చాడండి. మరి భూమి పండకపోతే ఆహారం అనేది మనకు ఉండదు కాబట్టి దేవుడు భూమిని సిద్ధపరిచాడు. చూడండి, మనకి అడవి చేలు గనక ఉన్నట్లయితే వాటిని మనం సాగు చేసుకోవాలంటే మొదటగా అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లను, ఆ మొద్దులను అన్నిటినీ తొలగించి చక్కగా దున్నేసుకొని కట్టలు కట్టుకొని, ఏమంటే మనం ఏదైనా పంటలు పండించుకోవాలంటే చక్కగా దాన్ని మనం పండించుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే దేవుడు మన అందరి కొరకండి భూమిని సిద్ధపరిచి ఇవ్వటం జరిగింది. ఇక గ్రహాల విషయం దేవుడు మాత్రం చెప్పలేదు కానీ భూమి కొరకు మాత్రమే దేవుడు మాట్లాడుతున్నారండి. మరి భూమిని ఎలా సిద్ధపరిచాడు అని మనం ఆలోచిస్తే, మరి భూమి సుమారుగా ఇంచుమించు గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందండి. మరి ఎంత వేగంగా తిరుగుతున్నా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ తెలియకుండానే తిరుగుతుందండి. అంటే భూమి తిరగాలి, భూమి మీద ఉన్నటువంటి మనమంతా కూడా హాయిగా సంతోషంగా ఉండాలి. ఏమండి, అలాగ దేవుడు భూమికి ఒక కక్షను పెట్టి అది కేవలం దాని పరిమితిలోనే తిరగాలని దేవుడు చెప్పాడండి. మరి దేవుడు ఎలా సిద్ధపరుస్తున్నాడంటే భూమి తిరిగినా నా పిల్లలకు తెలియకుండా ఉండాలని దేవుడు చక్కగా సిద్ధపరిచాడండి. అంటే భూమి తిరిగినా దాని కదలికలు తెలియకుండా హాయిగా నా పిల్లలంతా కూడా భూమి మీద తమ పనులు తాను చేసుకోవాలి, చక్కగా నిద్రపోవాలి, లేవాలి, అన్ని పనులు చేసుకోవాలని చక్కగా దేవుడు ఒక నిశ్శబ్దమైన వాతావరణాన్ని మరి భూమికి పెట్టాడండి. అంటే ఒక బస్సు గంటకు సుమారు 50 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుందండి. అలాగే రైలు గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. విమానం అయితే గంటకు సుమారు 500 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుందండి. అండ్ మనం బస్సులో కూర్చున్నా శబ్దం వస్తుంది, ట్రైన్లో కూర్చున్నా శబ్దం వస్తుంది, అదేవిధంగా అండి విమానం ఎక్కినా కూడా మనకి శబ్దం వస్తూనే ఉంటుంది. అయితే మనకి ఇవన్నీ కూడా శబ్దాలు చేస్తూ ఉన్నాయి. మరి అలాంటప్పుడు అండి ఈ భూమి ఎంత వేగంతో తిరుగుతున్నప్పుడు ఈ వేగం తాలూకా శబ్దం అనేది మనకి ఎక్కడ కూడా చెవికి వినపడడం లేదండి. అంటే దేవుడు ఎంత మరి నిశ్శబ్దంగా మరి భూమిని తిరిగేలంటే, నిశ్శబ్దంగా అంటే అది తిరుగుతున్నప్పుడు వేగం ఏమండి ఆ శబ్దం వస్తుంది, కానీ ఆ శబ్దం రాకోకుండా మనకి దేవుడు భూమికి ఒక సైలెన్సర్ లాంటిది బిగించినట్లుగా కూడా మనం చూడొచ్చండి. ఏమండి ఒకవేళ భూమి శబ్దం మనకు వినబడితే భూమి మీద మనం అసలు బ్రతికేటువంటి అవకాశం లేదండి. ఆ శబ్దాన్ని కూడా మనం వినలేము. ఎందుకంటే ఎక్కువ శబ్దాన్ని మన చెవులు తట్టుకోలేవండి. చూడండి, మనం ఉరుములు వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి మెరుపు వచ్చినప్పుడు అండి ఆ మెరుపులో ఉన్నటువంటి ఆ కాంతిని, ఆ వెలుగును కూడా మన కళ్ళు చూడలేవండి. ఆ కాంతి వచ్చినటువంటి కొన్ని క్షణాల్లోనే భయంకరమైనటువంటి మరి ఉరుములు వస్తాయి.
ఆ ఉరుము పెద్దగా వస్తుందనేటువంటి ఉద్దేశంతో మనం వెంటనే ముందుగానే చెవులు మూసుకుంటాం. ఎందుకంటే మన చెవులు కానీ మన కళ్ళు కానీ కొంత శక్తిని మాత్రమే చూడగలిగినవి, కొంత శక్తిని మాత్రమే వినగలిగినవండి. కాబట్టి ఎక్కువ శబ్దాన్ని మన చెవులు అనేవి తట్టుకోలేవు. మరి సూర్యుడి నుంచి వచ్చేటువంటి భయంకరమైనటువంటి కిరణాలు అతి నీలలోహిత కిరణాలండి. ఇవి భూమి మీదకు చేరితే భయంకరమైనటువంటి రోగాలు వచ్చి ప్రమాదం బారిన పడతారని భూమి మీదకు నేరుగా ఏమంటే డైరెక్ట్గా కిరణాలు పడకుండా భూమికి భద్రతా వలయంగా దేవుడు ఓజోన్ పొరను ఏర్పాటు చేశాడండి. చూశారండి, తన పిల్లల పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఇక మిగిలిన గ్రహాలకు ఓజోన్ పొర అనేటువంటిది ఎలాంటిది కూడా లేదండి. ఎందుకంటే మిగిలిన గ్రహాలపై నేరుగా డైరెక్ట్గా సూర్యకిరణాలు పడటం వల్ల విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు అక్కడ ఉంటాయి. లేకపోతే విపరీతమైనటువంటి మరి చల్లదనం, చలి అనేటువంటిది ఉండేటువంటి అవకాశాలు వేరే గ్రహాలపైన ఉన్నాయి. ఇక మిగిలిన గ్రహాల్లో నీరు కానీ, చెట్లు కానీ, జంతువులు కానీ, ఓజోన్ పొర కానీ ఇలాంటివి ఏమీ కూడా లేవండి. మరి ఇవన్నీ లేనప్పుడు అక్కడ జీవులు ఉన్నాయి అనటం ఎంతవరకు సమంజసం అంటారు చెప్పండి? ఏమంటే మనం మనిషి బ్రతకాలంటే ప్రాథమిక అవసరాలు కొన్ని ఉన్నాయి. మనకు గాలి కావాలి, నీరు కావాలి, ఉండటానికి నివాసం కావాలండి. ఏమంటే తినడానికి తిండి కూడా కావాలండి. మరి ఇవన్నీ అవసరమైనప్పుడు, ఇవన్నీ వేరే గ్రహాల్లో లేనప్పుడు మరి అక్కడ కొన్ని గ్రహాంతర జీవులు ఉన్నాయని మాట్లాడటం మరి చాలా హాస్యాస్పదంగా కూడా మనకు ఉందండి. మరి ఈరోజు మానవాళి ఉండాలంటే మరి ఉండటానికి శాస్త్రవేత్తలు చెప్పేటువంటి విషయాలు ఏంటి అంటేనండి, మరి గ్రహాల్లో కూడా గ్రహాంతర జీవులు ఉన్నాయని అనేక మంది ప్రజలను కూడా వాళ్ళు మోసం చేస్తూనే ఉన్నారు. మరి ఉన్నవారు ఎవరైనా భూమి మీదకే రావాలని కోరుకుంటారు కానీ ఈ భూమి గురించి మరి దేవుడు ఇంకా ఏమని కొన్ని విషయాలు రాయించాడో చూడండి. ఏమన్నా గ్రహాంతర వాసులు ఎక్కడున్నా సరే వాళ్ళు కూడా భూమి మీదకి వచ్చి వెళ్ళాలని మరి ఆలోచన కలిగి ఉండాలి. కానీ వాళ్ళు అక్కడే ఉండిపోతే అక్కడ గాలి లేనప్పుడు, నీరు లేనప్పుడు ఎలా బ్రతుకుతారు చెప్పండి? ఏమంటే అవన్నీ లేకపోయినా వాళ్ళు బ్రతకెళ్ళినటువంటి గ్రహాంతర వాసులా? కాదు కదండి. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 16వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. వేరే గ్రహాలలో ఆ గ్రహాలను నేను గ్రహాంతర వాసులైనటువంటి నా పిల్లలకి ఇచ్చున్నానని దేవుడు చెప్పడం లేదండి. ఇక్కడ భూమిని ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు అంటున్నాడు. అంటే భూమి మీద సకల సౌకర్యాలు కలిగించి నివాస స్థలంగా ఉండడానికి మన కోసం భూమిని దేవుడు సిద్ధపరిచి మనందరి కోసం దేవుడు ఇచ్చాడండి. అంటే దేవుడు తన పిల్లలు భూమి మీదనే ఉండాలని కోరిక కలిగి ఉన్నాడు. కలిగి ఉండి భూమిని ఇచ్చి భూమి నుంచి మనకు ఎలాంటి ఆహారాన్ని కూడా దేవుడు ఇస్తున్నాడు. మరొక మాట చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనం చూద్దామండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనం. నీవు భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. ఏమంటే మనం ఏమో విత్తనాలు జల్లేసి చక్కగా పడుకుంటామండి. కానీ నీ గింజలకు కావలసినటువంటి వర్షాన్ని దేవుడు కురిపిస్తూ ఉన్నాడు. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును. ఏమంటే భూమి నుంచి మనకి కొన్ని గింజలు మనం నాటితే కొన్ని బస్తాల ధాన్యాన్ని మనం కోసుకుంటున్నామండి. అంటే ఎవరిస్తున్నారంటే దేవుడే మనకి ఇలా చక్కటి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. అది విస్తారమైన సార రసములు కలదై ఉండెను. ఏమండి మనం పండించుకుని తినే ప్రతి పంటలు కూడా చాలా చక్కగా రుచికరంగా మనకి కనిపిస్తూ ఉన్నాయండి. అంటే భూమి మీద పంటలు పడుతున్నాయి, అందుకే మనిషి ఆకలి దప్పికలు కూడా తీర్చుకుంటున్నారండి. మరి నీ గింజలకు కావలసిన వాన ఆయనే కురిపిస్తున్నాడు. ఇక మిగిలిన గ్రహాలలో వాతావరణం అనేది ఎక్కడా కూడా లేదండి. మనకు భూమి మీద ఎండాకాలం తర్వాత వర్షాకాలం రావాలి,
వర్షాకాలం తర్వాత శీతాకాలం రావాలండి. ప్రస్తుతం మనం ఉన్న కాలం కూడా శీతాకాలం. మరి ఎలా వచ్చి వెళుతున్నాయో గ్రహాలలో అలా వర్షపాతం అనేది ఏది కూడా ఉండదండి. మరి అసలు నీరే లేకపోతే వర్షం పడేటువంటి ప్రసక్తి కూడా ఉండదు. మరి భూమి మీద ఎంత విస్తారంగా వర్షాలు కురుస్తున్నా త్రాగునీటికి అనేక మంది, అనేక రాష్ట్రాల్లో ఉన్నవారు, అనేక దేశాల్లో ఉన్నవారు, అనేక మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారండి మరి నీరు లేక చాలామంది కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి వాళ్ళు త్రాగటానికి నీరు తెచ్చుకుంటూ ఉన్నారండి. ఏమండి, అంతే కదండి. అసలు నీరు లేకపోతే మరి మనుషులు బ్రతికేటువంటి అవకాశం కూడా లేదు. మరి భూమి మీద ఎంత విస్తారంగా వర్షాలు కురుస్తున్నా త్రాగునీటికి అనేక మంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మరి అలాంటిది ఒక్క చుక్క నీరు లేని ఆ ప్రాంతాలలో ఎవరో ఉన్నారు అని, వారికి టెక్నాలజీ ఉంది అని, వారు అప్పుడప్పుడు భూమి మీదకి వస్తున్నారని చెప్పటం మాత్రం చాలా కట్టుకథలండి. అవన్నీ కూడా మరి అనేక మంది సమాజంలో ఉన్నవారు కూడా నమ్ముతూనే ఉన్నారు. కాబట్టి భూమి మీదనే పంటలు పండే అవకాశం ఉంది, భూమి మీదనే వానలు కురిసేటువంటి అవకాశం ఉందండి. ఇక మరొక మాట చూడండి, యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును, ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. ఏమంటే దేవుడు ఏవైతే పనులు అప్పగించాడో ప్రకృతికి, ఆ పనులు చక్కగా క్రమం తప్పకుండా జరిగిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాయండి. నరులకు నివాస యోగ్యమైన భూగోళం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వర్షం భూమి మీదనే పడుతుంది. ఎందుకంటే భూమి మీద సముద్రాలు ఉన్నాయండి. సముద్రాలలో ఉన్న నీరు వేడెక్కి ఆవిరి పైకి వెళ్ళి మేఘాలుగా తయారయ్యి ఆవిరి నీరుగా మళ్ళా వర్షంగా భూమి మీద పడుతుంది. మరి మిగిలిన ఏ గ్రహాల్లో కూడా జీవరాశి లేదు కాబట్టి వర్షం కురిసేటువంటి అవకాశం కూడా లేదండి. ఎందుకంటే భూమి మీదే మరి సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, కాలువలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మరి సూర్యరశ్మికి వేడెక్కి ఆవిరిగా పైకి లేచి మేఘాలుగా మారి మరలా మేఘాల నుంచి వర్షం పడుతుందండి. మరి అలాంటిది మరి వేరే గ్రహాలలో జీవరాశి లేనప్పుడు మరి వాటికి వర్షంతో పనేమని చెప్పండి. అంటే మిగిలిన గ్రహాల్లో జీవరాశి లేదు కాబట్టి వర్షం కూడా కురిసేటువంటి అవకాశం లేదండి. అంటే దేవుడు ప్రకృతిని నిర్మించిన తర్వాత మానవ ఆవిర్భావాన్ని ఎక్కడ జరిగించాడంటే భూమి మీద కాకుండా మరి ఎక్కడైనా జరిగించాడా అన్నది మనం ఆలోచించుకోవాలండి. అంటే సకల సౌకర్యాలు భూమి మీదనే మనకు దేవుడు ఇచ్చాడు. మరి సౌకర్యాలు మరి ఏ గ్రహంలో ఉన్నాయా అని మనం ఆలోచిస్తేనండి ఏ గ్రహంలో కూడా భూమి మీద ఉన్నటువంటి దేవుడు ఇచ్చేటువంటి సౌకర్యాలు ఎక్కడా కూడా మనకి కనిపించవు. మరి మానవుడు ఏ గ్రహంలోనైనా మరి ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటే ఏ గ్రహంలో లేవండి, భూమి మీద తప్ప. మరి భూమి మీద ఉన్నటువంటి పద్ధతిని ఏ గ్రహంలోనైనా దేవుడు పెట్టాడంటే పెట్టలేదండి. మరి ప్రకృతి ప్రకారం ఏ గ్రహంలోనైనా జంతువులు కానీ జీవజాలం ఉండే అవకాశం కూడా లేదండి. దేవుడు మనిషిని కన్న తర్వాత మరి ఈ మనుషులు ఎలా విస్తరించాలి, భూమిని నిండించాలని దేవుడు ఆశీర్వదించాడు. మరి కొన్ని మాటలు చూద్దాం చూడండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చూద్దామండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఏమంటే భూమి మీద మొట్టమొదటిగా ఆదాము గారిని దేవుడు నిర్మించాడు.
మరి ఆదాము గారి నిర్మాణం జరిగిన తర్వాత ఆదాము నుండి పుట్టిన వారందరూ ఈ భూమి మీద విస్తరించడం ప్రారంభించారండి. దేవుడు మరలా మానవ నిర్మాణానికి మరి నాంది పలికినట్లుగా కానీ, మిగిలిన గ్రహాలలో జీవం ఆవిర్భావం చేసినట్లుగా కానీ బైబిల్లో ఎక్కడా కూడా చెప్పలేదు. భూమి అనే గ్రహం మీద నేను ఆదామును అవ్వమ్మను చేశాను, అలాగే మరొక గ్రహాలు కొన్ని గ్రహాల పైన నేను మరొక రకరకాలైనటువంటి వ్యక్తులను రకరకాల ఆకారాల్లో ఉన్నవారిని నేను ఏమీ చేయలేదని దేవుడు చెప్తూ ఉన్నాడండి. అలాగ బైబిల్లో ఎక్కడ కూడా మనకి రాయబడి లేదు. అంటే నేల మంటిని తీసుకొని నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే ఆదాం అనేటువంటి వ్యక్తి మొట్టమొదట ఈ భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తి అండి. అంటే దేవుడు సృష్టించాడు, దేవుడు తయారు చేశాడు, దేవుడు కన్నాడండి. తరువాత ఆదాము నుంచి ఇక భూమి మీద అందరూ కూడా విస్తరించడం జరిగింది. దేవుడు మరి భూమిని నిండించమని చెప్పాడు. చూడండి, ఆ మాట కూడా చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనాన్ని చూస్తే, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎవరినండి? ఆదాము అవ్వమ్మ గారిని ఆశీర్వదించి, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోమని చెప్పాడు. అంటే దేవుడు మనిషిని చేసింది భూమి మీదనే అని ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుందండి. మరి మనిషిని మరి పిల్లలను కని భూమిని నిండించమని చెప్పాడండి. అంటే ఎక్కడికి వెళ్ళడానికి మీరు వీల్లేదు. దేవుడు ఆదామును మరి వెళ్ళగొట్టింది ఎక్కడికి వెళ్ళగొట్టాడు చెప్పండి? నేల నుంచి మరొక ప్రాంతానికి, మరొక నేల మీదకి వెళ్ళగొట్టాడు తప్ప ఏదేను తోట నుండి మరి ఎక్కడ కూడా ఏ గ్రహాల్లోకి దేవుడు ఆదాము గారిని వెళ్ళగొట్టలేదండి. ఏదేను తోట నుంచి బయటికి గెంటి వేశాడంటే ఆ భూమి మీదే ఆ తోట నుంచి మరొక ప్రాంతానికి దేవుడు గెంటి వేశాడే తప్ప మరొక గ్రహానికి మాత్రం దేవుడు వెళ్ళగొట్టలేదండి. ఇక ఆ తర్వాత మనం చూస్తే బాబేలు గోపురంలో మరి ప్రజలు అందరూ కూడా అక్కడ భాష తారుమారు అయిపోవటం కూడా మనం చదువుకుంటాము. తారుమారైన తర్వాత భూమి మీద ఇక 4 దిక్కులు మనుషులంతా కూడా చెదిరిపోయారండి. అలా భూమి మీద చెదిరిపోయారు తప్ప భూమి మీద నుండి వేరే గ్రహానికి ఎక్కడ కూడా వెళ్ళలేదు, వెళ్ళే అవకాశం కూడా వాళ్ళకి లేదండి. ఇక మానవ ఆవిర్భావాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఆదాము ఆయన కన్నటువంటి పిల్లలు భూమి మీదనే మరి అనేక మందిగా వ్యాప్తి చెందుకుంటూ వెళ్ళిపోయారండి. ఇక అలాంటప్పుడు గ్రహాల్లోనికి జీవజాలం ఎలా వస్తుంది చెప్పండి? మనం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు చేయలేదు. భూమి మీద నుంచి మనుషులు కూడా వేరే గ్రహాల్లోకి వెళ్ళలేదండి. ఎందుకంటే వెళితే అక్కడ వాళ్ళు బ్రతకడానికి కూడా కనీస మరి సౌకర్యాలు ఏమీ కూడా అక్కడ ఉండవు. దేవుడు చేయకుండా గ్రహాంతరములోనికి మనుషులు ఎలా వస్తారు చెప్పండి? భూమి మీద చేశాడు కాబట్టి మనమంతా ఉన్నాం. కానీ దేవుడు చేయకుండా గ్రహాంతర జీవులు ఎలా ఉంటారు చెప్పండి? అయితే కొన్ని దేశాల వారు ఏమని మాట్లాడారంటే, రష్యా వారు కానీ అమెరికా వారు కానీ గ్రహాంతర జీవులు మరి వారి దేశాలకు వచ్చాయని కూడా వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. మరి వచ్చిన వారిని వాళ్ళు ఎందుకు పట్టుకోలేదు చెప్పండి? ఏమండి, ఎవరైనా విచిత్రమైనటువంటి వ్యక్తులు మన లోకానికి వేరే గ్రహం నుంచి వస్తే వాళ్ళ చక్కగా మరి బంధించి మరి అనేక మందికి చూపించవచ్చు కదా, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకొని. ఏమండి, వాళ్ళు లేరు. లేకపోయినా సరే ఈ రష్యా వారు కానీ అమెరికా వారు కానీ గ్రహాంతర జీవులు వారి దేశాలకు వచ్చాయని మరి వీళ్ళు ప్రకటనలు చేసుకుంటున్నారండి. మరి మనం ఈ లోకంలో ఆలోచిస్తే ఒక దేశ విమానం అనుమతి లేకుండా వేరే దేశానికి వెళితేనే దాన్ని ఆ దేశం వాళ్ళు పేల్చేస్తూ ఉన్నప్పుడు, అలాంటిది వేరే గ్రహం నుంచి మరి భూమి అనేటువంటి గ్రహం పైకి వచ్చినప్పుడు వాళ్ళు మనకంటే భిన్నంగా ఉన్నప్పుడు ఏమంటే అలాంటి వారిని మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదండి. పట్టి బంధించటము, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము, ఏదో ఒకటి చేయాలి. కానీ అలా ఎప్పుడైనా జరిగిందని మనం ఆలోచిస్తే ఎక్కడ కూడా జరగలేదండి. ఒకవేళ గ్రహాంతర జీవులు ఉన్నప్పుడు
అన్ని దేశాల వారికి కనిపించాలి. కానీ మాటి మాటికి ఇవి 2 దేశాల వారికి మాత్రమే కనిపిస్తున్నాయి అంటే ఇది వాస్తవమా? లేకపోతే అబద్ధమని మనం కూడా ఆలోచించాలండి. ఎవరికి కనిపిస్తున్నాయండి? అమెరికా దేశానికి, రష్యా లాంటి అగ్ర దేశాలకు మాత్రమే ఈ గ్రహాంతర వాసులు కనిపిస్తున్నారా? అండ్ వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోతున్నారా? అంటే మిగిలిన దేశాల్లోకి వాళ్ళు రావటం లేదా? అని ఇలాంటి ప్రశ్నలు కూడా మనలోకి రావాలండి. అమెరికా, రష్యా వారంటేనే మరి గ్రహాంతర జీవులకు మరి ప్రేమ అంటారా చెప్పండి? ఈ అగ్రదేశాల వారు మరి ఎన్నో నాటకాలు ఆడుతున్నట్లుగా కూడా ఇక్కడ మనకు అర్థమవుతుందండి. ఇకపోతే చంద్రమండలం మీదకి మొట్టమొదటిగా అడుగు పెట్టినటువంటి వారిలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఉన్నాడండి. ఏమండి ఈయన 1969 జూలై 20వ తారీఖున చంద్రమండలం పైకి మొట్టమొదటిగా అడుగు పెట్టినటువంటి వ్యక్తి అమెరికా దేశస్థుడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక జెండా పాతాడండి. జెండా పాతి ఆ జెండా గాలికి రెపరెపలాడుతుందని చెప్పారండి. ఏమండి ఆ చంద్రమండలంలో ఎలాంటి వాతావరణం లేకే వీళ్ళే ఆక్సిజన్ పెట్టుకొని వెళుతున్నప్పుడు అక్కడ గాలి ఉంది, మేము పాతినటువంటి జెండా రెపరెపలాడుతుంది అని చెప్పటం అది ఎంతవరకు వాస్తవం అంటారు చెప్పండి? గాలి లేనప్పుడు జెండా మరి రెపరెపలాడటం ఎలా జరుగుతుంది చెప్పండి? గాలి ఉంటేనే వస్తువులైనా ఏవైనా ఏమంటే బట్టలైనా సరే గాలికి అటు ఇటు చెట్లైనా సరే ఊకేటువంటి అవకాశం ఉంది. మరి అక్కడ గాలి లేనప్పుడు జెండా అనేది ఎలా ఎగురుతుంది చెప్పండి? కాబట్టి ఇదంతా కూడా నాటకం అని మనం అర్థం చేసుకోవాలండి. అంటే గాలి వాతావరణం లేనప్పుడు జెండా ఎలా ఎగురుతుంది అనేటువంటి ఆలోచన మనకు కూడా రావాలండి. ఎవరికైనా ఎలాంటి సందేహం అనేది వస్తుంది. కానీ అమెరికా, రష్యా లాంటి అగ్రదేశాలు సమాజాన్ని మోసం చేస్తూ ఎన్నో పరిశోధనలు చేసి మేమేదో సాధించామని చెప్పుకుంటున్నారండి. అంటే అమెరికా, రష్యా దేశాలు కొన్ని నాటకాలు ఆడుతున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఇక గ్రహాంతర జీవులు ఎలా ఉన్నారంటే మనలా కాకుండా కొంచెం మార్చి వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటేనండి, కళ్ళు పెద్దవిగా ఉంటాయి. ఏమండి తలకాయ మాత్రం మరి అది కూడా పెద్దగానే ఉంటుంది, ముక్కేమో లోపలికి వెళ్ళిపోతుంది, మరి వికృత ఆకారంలో మరి విచిత్రంగా ఉన్నారు అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి. ఏమంటే గ్రహాంతర వాసులు మనలాగా ఉన్నారంటే మనలాంటి మనుషులే వేరే గ్రహాల్లో ఉన్నారు అంటారని వీళ్ళేమంటున్నారంటే ఈ గ్రహాంతర వాసులకు మరి కళ్ళు పెద్దగా ఉంటాయి, తలకాయ కూడా పెద్దగా ఉంటుంది, అదేవిధంగా అండి మరి పెదాలు అనేవి లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి, ముక్కు కూడా లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఏమంటే అప్పుడప్పుడు వడాఫోన్కి సంబంధించి ఏవో కొన్ని కార్టూన్ బొమ్మలు మనకు చూపిస్తూ ఉంటారండి. ఆ టైపులో ఉన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనలా కాకుండా కొంచెం డిఫరెంట్గా వీళ్ళు ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారండి. ఇప్పటి వరకు మరి ప్రజలను మరి కొన్ని దేశాల వారు గ్రహాంతర వాసులు ఉన్నాయని మరి మనల్ని అందరినీ కూడా మోసం చేస్తూనే ఉన్నారు. సెల్ ఫోన్లో మనం యూట్యూబ్లో చూసినా కూడా అండి ఈ గ్రహాంతర వాసులు మా ప్రాంతంలో కనిపించారు, అక్కడ కనిపించారు, ఎలా ఉన్నారు అలా ఉన్నారు ఏమండి అవి వీడియో తీసి కొన్ని పోస్టులు చేసినట్లుగా కూడా మనం చూస్తూనే ఉన్నాం. టీవీల్లో కూడా వార్తల్లో మరి వేరే గ్రహాల నుంచి భూమిపైకి వచ్చారు, కనిపించారు, వాళ్ళు ఎలా ఉన్నారు అలా ఉన్నారని కూడా కొన్ని వార్తలు కూడా మనం చూస్తూనే ఉన్నామండి. ఒకవేళ అవి ఉంటే భూమి మీదకి వచ్చిన వారు మరి ఎలా తప్పించుకుంటారు చెప్పండి? వచ్చిన వారిని పట్టుకోకుండా మనకి నిఘా వ్యవస్థలు చాలా ఉన్నాయి కదండి, కెమెరాలో కూడా చిక్కుతారు కదా. మరి ఇలాంటి ప్రస్తుతం టెక్నాలజీ ఉన్నటువంటి కాలంలో మరి వాళ్ళని ఎందుకు వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు చెప్పండి? అంటే వచ్చేసి కనబడి ఏమండి ఎవరికి పట్టుబడుకోకుండా వెళ్ళిపోతున్నారా వాళ్ళు? ఏమండి మరి ఇలా ఆలోచిస్తే మనకి ఎన్నో ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ వాతావరణంలో ఉన్నవి ఈ వాతావరణంలోకి వచ్చి ఎలా ఉంటాయి చెప్పండి? ఏమండి ఈ రోజుల్లో మనం చక్కగా సమశీతోష్ణ మండలంలో ఉంటున్నాం. ఏమంటే మనకి ఎండ, వర్షము, చలి కూడా మనం తట్టుకుంటూ మన బాడీ ఉంటుంది. అలా కాకుండా మనం ఇంకా కోల్డ్ కంట్రీస్లోకండి ఇంకా బాగా చలిగా ఉన్న మరి ప్రాంతాలకు వెళితే మనం తట్టుకునేటువంటి పరిస్థితి అనేది ఉండదు. అంటే ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి వెళ్ళినప్పుడు వాతావరణ పరిస్థితులు కూడా వేరుగానే ఉంటాయి.
మరి ఆ గ్రహంలో ఉన్నవాళ్ళు భూమి అనేటువంటి గ్రహంలోకి వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకొని బ్రతకగలే మరి శక్తి ఉంది అంటారా? ఏమండి? ఇలా ఎన్నో ప్రశ్నలు మనకి వస్తూనే ఉన్నాయి. మరి ఈ పరిశోధనలపై మరి శాస్త్రవేత్తలు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూనే ఉన్నారండి. ఏమండి? వాళ్ళ సొమ్ము కాదు కదండి. అదంతా కూడా ప్రజల ధనాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఎందుకంటే గ్రహాల్లో ఏమీ లేదు అని, మనుషులకు నివాస యోగ్యమైన భూగ్రహమే అని దేవుడు బైబిల్లో రాయించినా, ఇంకా అంగారక గ్రహం పైన, బుధ గ్రహం పైన, శని గ్రహం పైన, శుక్ర గ్రహం పైన ఇంకా ఏవో ఉన్నాయని శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే పరిశోధన చేస్తూ ఉన్నారండి. పరిశోధన చేసి వీళ్ళు ఏమైనా కొత్త విషయం చెప్తున్నారా? ఏమంటే ఏమీ లేదని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెప్తున్నారు తప్ప బైబిల్ ఎప్పుడో చెప్పింది కదండి. ఏమీ అక్కడ లేదు, మనుషులు బ్రతకడానికి నివాస యోగ్యమైనటువంటి అవసరాలు ఏమీ అక్కడ మీకు లేవని దేవుడు చెప్తే వీళ్ళేం చేస్తున్నారంటే పరిశోధనల పేరట కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు కూడా అదే సమాచారాన్ని ఇస్తూ ఉన్నారండి. అంటే దేవుడు చెప్పిన వాటిని వాళ్ళు చదివి పరిశోధనలు చేసి మేము కూడా అదే మాట చెప్పాలి. ఎందుకంటే భిన్నంగా చెప్తేనండి వాళ్ళకి తెలియదు కదండి. బైబిల్ ఏది చెప్తే శాస్త్రవేత్తలు అదే చెప్పాలి తప్ప బైబిల్ చెప్పనది శాస్త్రవేత్తలు ఏది కూడా చెప్పడానికి కూడా అవకాశం లేదండి. మరి గ్రహాలలో గ్రహాంతర జీవులు ఉన్నాయంటే వారిని కూడా దేవుడే చేసి ఉండాలండి. కేవలం మనమే దేవుని కుమారులమని అనుకుంటున్నాం. ఏమండి? మనం దేవుని కుమారులుగా పిలుస్తున్నప్పుడు మరి వేరే గ్రహాల్లో కూడా ఉన్నప్పుడు మనకి అన్నలు కానీ, అక్కలు కానీ, తమ్ముళ్ళు కానీ, చెల్లెళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వేరే గ్రహాల్లో ఉంటారు కదండి. అలాంటప్పుడు వాళ్ళని కూడా మనకి భూమి మీదే కాకుండా వేరే గ్రహాల్లో కూడా మా అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉన్నారని మనం కూడా పిలుచుకోవాలి. కానీ అలాంటిది బైబిల్లో దేవుడు ఎక్కడ కూడా వేరే గ్రహాల పైన మనుషులు ఉన్నట్లుగా చెప్పలేదండి. భూమి మీదే పిల్లలు కావాలనుకున్నప్పుడు భూమి మీదనే పిల్లలను చూసి మరి దేవుడు సంతాపం పొంది బాధపడుతున్నప్పుడు ఇక్కడి పిల్లలే మరి ఎలా దేవుని మాట వినకుండా మరి మారిపోయినప్పుడు దేవుడు మనల్ని చూసి బాధపడుతున్నప్పుడు ఇంకెక్కడకు ఏమంటే వేరే గ్రహాల్లో మరి దేవుడు వాళ్ళ కూడా సృష్టించి వాళ్ళు కూడా నా మాట వినటం లేదంటే దేవుడు ఎంతగా బాధపడిపోతాడు చెప్పండి. ఇవన్నీ కూడా కొన్ని మనం చదువుకోవడానికి కథలుగా ఉపయోగపడతాయి తప్ప వాస్తవంగా గ్రహాల్లో ఎటువంటి గ్రహాంతర జీవులు అనేవి లేవండి. మరి మనమంతా కూడా భూమి మీదే దేవుడు మనందరిని కూడా ఏర్పాటు చేశాడు. ఇంకో ప్రపంచం ఉంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చండి. యేసుక్రీస్తు వారిని కూడా భూమి మీదకే పంపించాడంటే తన పిల్లలు ఇక్కడ తప్ప ఇంకెక్కడ లేరు అని దేవుడు భూమి మీదకి పంపించాడండి. ఒక తప్పును సమర్థిస్తే మనకి ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉన్నాయండి. నరుడు భూమి మీద మాత్రమే ఉన్నాడు తప్ప మిగిలిన ఏ గ్రహాల్లో ఎక్కడా కూడా ఉండే అవకాశం లేదని దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 1-3 వచనాల వరకు చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 1-3 వచనాల వరకు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని, లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. భూమి మీదే నరులు ఉన్నారండి. మనం చనిపోయిన తర్వాత మీరంతా తిరిగి నా దగ్గరికే రావాలి అని దేవుడు కోరుకున్నాడండి. అంటే ఈ శరీరం ఈ మట్టిని మరలా మట్టికి మార్చేసి దేవుడు మనలోకి పంపించినటువంటి ఆత్మ తిరిగి మరలా నా దగ్గరికి రావాలని దేవుడు కోరుకున్నాడండి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే వచ్చిన పని మర్చిపోయి మన పనుల్లో మాత్రమే మనం బ్రతుకుతూ ఉన్నాం. అంటే మంటితో మనిషిని చేసి మరలా మట్టికి మార్చి నరులారా తిరిగి రండని పరలోకానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమంటే పరలోకపు ఆహ్వానం కేవలం దేవుని పిల్లలకు, భూమి మీద బ్రతుకుతున్న వారికి మాత్రమే ఉందని చెప్పాడు తప్ప మిగిలిన గ్రహాల్లో కూడా జీవులు ఉంటే మరి వారి పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఒకవేళ వాళ్ళే ఉంటే జనన మరణాల సంగతి వాళ్ళకి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఏమంటే దేవుడు భూమి మీద ఉన్న వారికి 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ని ఇచ్చాడండి.
మరి భూమి మీద ఉన్న వారినే తిరిగి రమ్మంటున్నాడు. పరలోకమే ఎందుకు రమ్మన్నాడంటే, నా దగ్గర నుండి మీరు వెళ్ళారు, మరలా నా దగ్గరికే రండి అని దేవుడు అంటున్నప్పుడు, భూమి మీదకి వచ్చిన వారు ఒకప్పుడు దేవునిలో ఉన్నవారు అండి. మనం అంతా కూడా దేవుడు మనిషిని భూమి మీదకే పంపించాడు తప్ప గ్రహాల్లోనికి పంపించలేదండి. భూమి కూడా గ్రహమే, కానీ మనం బ్రతకగలిగినటువంటి గ్రహం మాత్రం భూగ్రహమేనండి. మరి గ్రహాలను దేవుడు ఎందుకు చేశాడంటే, భూమికి ఆధారంగా లేదా సమతుల్యంగా ఉంచడానికి. భూమి కేంద్రంగా ఉండాలంటే ప్రకృతి చక్రంలో గ్రహాలు, సూర్య చంద్ర నక్షత్రాలు కూడా ఉండి సరిగ్గా కాలగతులు తప్పకుండా పనిచేయాలంటే మిగతా గ్రహాలు కూడా అవసరమని దేవుడు చేశాడండి. కానీ అందులో గ్రహాంతర వాసులు ఉన్నారని కాదండి. అంతే తప్ప గ్రహాల్లో ఇంకెవరినో ఉంచాలనేటువంటి ఉద్దేశం కూడా దేవునికి లేదండి. మరి యేసుక్రీస్తు వారు రెండవసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మొత్తం ఈ విశ్వాన్ని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడో మరొక 2 మాటలు చూసి ముగించుకుందాం. చూడండి, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వని గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును అంటున్నాడండి. అంటే యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చినప్పుడు విశ్వం మొత్తం కూడా ఏమైపోతుందండి? బూడిదైపోతుందని చెప్తున్నారు. అంటే మనిషి దేవుని కొరకు బ్రతకకపోతే విశ్వాన్నే నాశనం చేస్తాను అంటున్నాడండి. ఎందుకంటే మన కొరకు దేవుడు ఇచ్చాడు, నా కొరకు నా పిల్లలు బ్రతకకపోతే ఈ విశ్వాన్ని కూడా లేపేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. అంటే నా పిల్లలు నా దగ్గరకు వస్తే ఇంకా ఈ విశ్వం, గ్రహాలు, నక్షత్ర మండలాలు ఎందుకు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. అంటే మనిషి ఉంటే ఉంచుతాను అంటున్నాడు, మనిషి లేకపోతే మొత్తాన్ని కూడా దేవుడు నాశనం చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడండి. మరి మనిషే లేనప్పుడు ఇంకేమి దేవునికి అవసరం లేదు కదండి. కాబట్టి ఇతర గ్రహాలలో జీవజాలం ఉంటే మనిషి భూమి మీద బ్రతకకపోతే మిగిలిన వాటిని ఎందుకు నాశనం చేయాలి? కాబట్టి మరి ఇతర గ్రహాల్లో జీవరాశి అనేది లేదండి. మరి యేసుక్రీస్తు వారు పుట్టినది మరి భూమి మీదనే, కానీ మరి ఏ గ్రహాల్లో కూడా క్రీస్తు వారు పుట్టలేదండి. అంటే ఆయన పుట్టింది కూడా భూమి అనేటువంటి గ్రహం మీదే కదండి. మరి నేడున్నటువంటి శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేసి మనిషిని దేవుడికి దూరం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారండి వాళ్ళు. మరి మిగిలిన గ్రహాల్లో మరి జీవజాలం అనేటువంటిది లేదు అని మనకు చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఇది మనుషులు మరి ఆడుతున్నటువంటి గందరగోళమైనటువంటి నాటకం మరి కొన్ని దేశాల్లో మనకు కనిపిస్తుందండి. ప్రజలను మోసం చేయటానికి ఆ దేశాలు ఆడుతున్నటువంటి నాటకంగా కూడా మనకు అర్థమవుతుంది. గ్రహాలలో జీవులు ఉన్నటువంటి అవకాశమే లేదండి. ఆదాముకి గ్రహాంతరవాసులు వచ్చి వ్యవసాయం నేర్పించారంటే అంత అవసరం ఏముందో చెప్పండి. అంటే ఆదాము గారు ఏమైనా తెలివి తక్కువడైనా కాదు కదండి. దేవుడు ఆదాము గారిని కూడా జ్ఞానిగానే చేశాడు. కానీ ఆయన ఎలా మారిపోయాడంటే దేవుని మాట వినలేదు కాబట్టి ఆ ఏదేను తోట నుంచి మరి గెంటి వేయటం జరిగిందండి. గెంటి వేసిన ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాడు తప్ప మరొక లోకానికి మాత్రం, మరొక గ్రహానికి మాత్రం వెళ్ళలేదండి. చివరిగా ఒక మాట చూసి ముగించుకుందాము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనం చూద్దామండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనం. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పదునుగల యంత్రము చేత నూర్చెటి బండి చక్రములను, జీలకర్ర మీద నడిపింపబడు మనుషులు గోధుమలు గాలింపగా దాన్ని నలుచుదురు. సేద్యగాడు ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచున్నాడు. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఏమంటే భూమి మీద పుట్టిన మన అందరికీ కూడండి దేవుడు ఏమండి
1350 గ్రాముల మెదడును మనకి ఇచ్చాడండి పురుషులకు. ఏమంటే స్త్రీలకైతే 1100 నుంచి 1200 మధ్యలో ఉంటుంది, చిన్నపిల్ల కొంచెం తక్కువగా ఉంటుందండి. అంటే దేవుడు అందరికీ కూడా సమానంగా చక్కగా మరి మెదడును మనకు అనుగ్రహించాడు. మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, తెలివితేటలను కూడా దేవుడు ఇచ్చాడండి. మరి దేవుని వల్ల ఆదాము గారు నేర్చుకున్నాడు. మరి గ్రహాంతర వాసులు వచ్చి నేర్పించవలసిన అవసరత ఏముందో చెప్పండి? లేదు కదా. శాస్త్రవేత్తలతో పాటు కొంతమంది బోధకులు కూడా ఏకమైపోయి ఇలాంటి మాటలు మరి కొన్ని ఛానల్స్ ద్వారా కూడా మాట్లాడుతూనే ఉన్నారండి. ఇంతకీ నిజం ఎవరు చెప్తారని మనం ఆలోచిస్తే దేవుని కోసం మనమంతా సత్యాన్ని తెలుసుకొని క్రైస్తవులుగా ఏమండి గ్రహాలలో ఎలాంటి గ్రహాంతర జీవులు లేవు అని అది బైబిల్లో ఉన్నటువంటి దేవుడు చాలా చక్కగా తెలియచేశారని మనమంతా కూడా అనేక మందికి తెలియచేసేవారుగా ఉండాలండి. మరి ఈనాడు శాస్త్రవేత్తలు అన్నట్లుగా గ్రహాలలో జీవులు ఉన్నాయనేది బైబిల్ ప్రకారం వాస్తవం కాదు అని మనం నిరూపించాలండి. మరి బైబిల్ గ్రహాంతర జీవులు లేవని ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంది. అక్కడ జీవులే లేనప్పుడు తెలుసుకునే అవకాశం కూడా లేదు కదండి. కాబట్టి గ్రహాంతర జీవులే లేవు, ఇది అగ్రదేశాల వారు మరి గందరగోళ నాటకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వేరే ఏ గ్రహం మీద కూడా జీవులు లేవండి, భూమి మీద మాత్రమే జీవులు ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి మనిషి బ్రతుకు మరి కష్టం అవుతున్నప్పుడు వేరే గ్రహాల్లో ఏమీ లేకుండా ఎలా బ్రతుకుతారు చెప్పండి? ఏమండి, మనకు గాలి కావాలి, నీరు కావాలి, ఆహారం కావాలి, ఉండటానికి ఇల్లు కూడా కావాలండి. మరి శాస్త్రానికి అందనటువంటి మహాజ్ఞానాన్ని సమాజానికి చెప్పటం వలన బైబిల్ గొప్పదనేటువంటి సంకేతాలు మనం అందరికీ కూడా అందించగలమండి. మరి బైబిల్ గొప్పదని మనకు అర్థమైతేనే క్రీస్తులోనికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి క్రీస్తుని నమ్మమనటం వేరండి, బైబిల్ గొప్పదని అనడం కూడా వేరండి. మనం క్రీస్తు వారిని నమ్మమంటాం అంటే అనేక మందికి చెప్తే ఎవరు కూడా నమ్మేవారు లేరండి. కానీ బైబిల్లో దేవుడు రాయించిన మాటలు గొప్పవి, పరిశోధించి పరిశీలించి తెలుసుకోమని మనం చెప్పాలండి. ఒక వస్తువు గురించి గొప్పగా చెప్తే కావాలి అనుకుంటారు, ఏమంటే కాదని మనం బతిలాడితేనండి ఆ వస్తువులో ఏదో లోపం ఉందని అనుకుంటారు. కాబట్టి ఇలాంటి మహాజ్ఞానాన్ని సమాజానికి చెప్పటం వల్ల బైబిల్ గొప్పదని అప్పుడు యేసుక్రీస్తు వారిని స్వీకరించడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారండి. శాస్త్రానికి తెలియనటువంటి మహాజ్ఞానాన్ని మనకి బైబిల్ తెలియచేస్తూ ఉంది. మనిషిని దేవుని దగ్గరకు చేర్చడానికి, మహాలోకానికి మనిషిని నడిపించడానికి ఈ జ్ఞానం అంతా కూడా ఉపయోగపడుతుందండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, గ్రహాంతర జీవుల గందరగోళం మనుషుల అన్నప్పుడు గ్రహాంతర జీవులు లేవు, ఇవి ప్రజాధనాన్ని కొల్లగొట్టేటువంటి వ్యాపారం, ఇది శాస్త్రవేత్తలు ఆడుతున్నటువంటి నాటకం అని మనం అర్థం చేసుకోవాలండి. దేవుడు చేసిన ఈ ప్రకృతిలో జీవం ఉంది, జీవం ఉంది కనుకనే ప్రకృతిలోని ప్రతి వస్తువు దేవుడు చెప్పినట్లు చేస్తూనే ఉందండి. కానీ గ్రహాలలో జీవి మనుగడ అనేది సాధ్యం కాదండి. నరుడు భూమే తప్ప మరి ఏ గ్రహాల్లో కూడా బ్రతకలేడు. నరుని నివాసానికి దేవుడు భూమి మాత్రమే ఇచ్చాడు. కాబట్టి గ్రహాల్లో జీవులు ఏమీ లేవనటువంటి సత్యాన్ని తెలుసుకున్న మీరు అనేక మందికి తెలియచేస్తూ దేవునిలో ఉన్నతంగా మనం బ్రతుకుతూ అనేక మందిని బ్రతికించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.